ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్ భారతీయ జనతా పార్టీ సమ్మిట్ కాదు. ఇది భారతదేశ సమ్మిట్ పార్టీ. ప్రధానమంత్రి మోడీకి ఎంత అర్హత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అంతే అర్హత బాధ్యత ఉంది. తెలంగాణలో 2047 విజన్ భారత్ సమ్మిట్ పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ తో పాటుగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని అందరికీ ప్రత్యేక ఆహ్వానాలు ఇచ్చి పిలిచాం. మీరు జాతీయ దినోత్సవం 26 జనవరి అయితే కూడా 4వ వరుసల గౌరవం ఇచ్చి ప్రతిపక్ష నాయకుని అవమానపరిచే సంస్కృతి మీది. భారతదేశం అంటేనే ప్రతిరూపం గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, త్యాగాల కుటుంబం. అటువంటి కుటుంబానికి సంబంధించి మీరు ఈరోజు భారతదేశంలో పొరపాటు చేసిరుగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీ మూకలతోటి ఏదో ధర్నాలు చేసి గొప్ప వాళ్ళైతున్నాం అనుకుంటున్నారు కావచ్చు. ఈ భారతదేశంలో ఒక టెలికమ్యూనికేషన్ లేదా ఇతరత్ర సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి రాజీవ్ గాంధీ గారు, గరీబీ హఠావో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఈరోజు నెహ్రూ గారు వేసిన బీజంతో ప్రపంచ దేశాల్లో వందల మంది సీఓలు భారతీయులు కాగలిగినారు. అటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించిన కాంగ్రెస్ 140 ఏళ్ల స్వతంత్ర చరిత్రకు స్వతంత్ర సాధన కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ మతం పేరు జపం చేసుకుంటూ బతికే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తే దేశం ఆశ్చర్యపోతా ఉంది. మీరు పరిపాలించండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు. కానీ పరిపాలించే సాధ్యకాక ప్రతిపక్షాలను బలహీనపరిచి దేశద్రోహులుగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదు అనే మాటని సందర్భంగా హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ తన పరిధిలో, ఇది పార్టీ సమ్మేళనం కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది. అందుకే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చినారు. కానీ మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో మీ పార్టీకి అప్రతిష్ట కలుగుతుంది. మేధావులు గమనిస్తా ఉన్నారు, గమనించాలని కోరుతాం.